పంచుకోవడానికి ఇష్టపడు. నీ మాటల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ, నీ క్రియల్లో కానీ, నీ భర్త దగ్గర నీ భర్తని సర్వస్వంగా అతని దగ్గర నీవు ఎలా ఉండాలి? నిజాయితీగా ఉండడానికి ఇష్టపడాలి. భర్త దగ్గర ఒకలాగా, పరపురుషుడి దగ్గర ఒకలాగా ఉండేలాగా వేషధారణ కలిగినటువంటి భక్తులు మనం బ్రతకూడదు. నువ్వు ఏ రాజ్యంలో అయితే ఉన్నావో, ఏ కుటుంబంలో అయితే ఉన్నావో అక్కడ నీవు నిజాయితీని నువ్వు కనపరుచుకో. కనపడుతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో నిజాయితీని కోల్పోతా ఉన్నారంటే, నిజాయితీని కోల్పోతా ఉన్నారు. నిజాయితీ లేనటువంటి జీవితాల్లో బ్రతుకుతూ ఉన్నారు. ఇంట్లో ఒక వస్త్రధారణ కలిగి ఉంటారు, బయటికి వెళ్తే ఇంకొక వస్త్రధారణ కలిగి ఉంటారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ వస్త్రధారణ అయినా కానీ, నువ్వు ఎక్కడున్నా కానీ